హాయ్ హలో గాయస్, దిస్ ఇస్ రాజేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మీరు చూస్తున్నారు రాజేష్ స్మార్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్. గాయస్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో క్లాస్ని మీకు నోటిఫికేషన్ రూపంలో ఖచ్చితంగా వస్తాయి గాయస్. ఓకే, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి హార్టికల్చర్ క్లాస్ 2లో ఉన్నాం. ఓకే, ఈ హార్టికల్చర్ క్లాస్ 2లో ముఖ్యమైనటువంటి బిట్స్ని మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను గాయస్. ఓకేనా, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో గాయస్, దిస్ ఇస్ రాజేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మనం హార్టికల్చర్ క్లాస్ 2లో ఉన్నాం. ఓకే, ఈ హార్టికల్చర్ క్లాస్ 2లో ఇంపార్టెంట్ బిట్స్ని తీసుకొచ్చేసాను. గాయస్, చూసుకుంటే మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే మనకి చాలా తక్కువ టైం ఉంది. సో అందుకనే మీకు మోడల్ పేపర్స్ కూడా తయారు చేపిస్తున్నాను. సో గాయస్, మీరు కాన్సన్ట్రేషన్తో ఇవి చదవండి. ఇవి చదివిన తర్వాత నేను ఇచ్చేటటువంటి మోడల్ పేపర్స్ ద్వారా మీరు ప్రాక్టీస్ అవుతారు. ఓకేనా గైస్? ఓకే, నేల ఉపరితలం నుండి కింది రాయి తగిలే వరకు ఉండే లోతుని ఏమంటారు? నేల ఉపరితలం నుండి క్రింద రాయి తగిలే దూరం వరకు ఉండే లోతుని ఏమంటారు? సో గైస్, మనం దాన్ని సాధారణంగా చెప్పుకోవచ్చు నేల లోతు అని. ఓకే, నేల లోతుగా చెప్పుకుంటాము. మట్టి రేణువులు చిన్నవిగా ఉంటే వాటిని ఏమంటారు? మట్టి రేణువులు చిన్నవిగా ఉంటే వాటిని ఏమంటారు? సాధారణంగా మనం బరువైన నేలని చెప్పుకోవచ్చు. ఓకే, ఎటువంటి పరీక్ష ద్వారా ఉదజని చూచుకుని తెలుసుకోవచ్చు? ఏ పరీక్ష ద్వారా ఉదయం చేసుకు అనేది తెలుసుకోవచ్చు? గాయస్, చూసుకుంటే మనం భూసార పరీక్ష ద్వారా ఉదజని చూచుకుని pH వాల్యూని తెలుసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా చూసుకుంటే pH వాల్యూ అనేది 7 కనుక ఉంటే అటువంటి నేలని ఏమంటారు? గాయస్, మనకు తెలిసిందే ఆమ్ల నేలని. pH అనేది 0 to 7 కనుక ఉంటే, సో గాయస్ 7 కనుక ఉంటే తటస్థ నేలలు అంటారు. 0 నుండి 7 వరకు ఉంటే ఆమ్ల నేలలు అంటారు. 7 నుంచి 14 వరకు ఉంటే వాటిని క్షార నేలలుగా మనం చెప్పుకోవచ్చు గాయస్. ఓకే, ఇప్పుడు మనం మల్టిపుల్ చాయిస్ చూస్తున్నాం. మామిడిలో అంతర పంటగా వేయనిది అంటే, మామిడిలో అంతర పంటగా వేయని పంట ఏంటంటున్నా అడుగుతున్నారు. ఓకేనా, మామిడిలో అంతర పంటగా వేయకూడనిది పంట ఏమిటి అని అడుగుతున్నారు కింద. గెస్ చూద్దాం మనం ఏంటో. ఒక నిమిషం గెస్ చేయండి మీరు. గైస్, చూసుకుంటే మనం అన్నీ అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఎందుకంటే మొక్కజొన్న వేయకూడదు. ఓకే, నేపియర్ గడ్డి కూడా వేయకూడదు, చెరుకు కూడా మనం మామిడిలో అంతర పంటగా వేయకూడదు. సో డి అనేది మనకి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, వెనీర్ గ్రాఫ్టింగ్. ఓకే, వెనీర్ గ్రాఫ్టింగ్ను ఎటువంటి తాటల పెంపకంలో వేస్తారు? గైస్ గమనించండి, తోటల పెంపకం. ఓకే, వెనీర్ గ్రాఫ్టింగ్ అని ఉంటారు కదా, వెనీర్ గ్రాఫ్టింగ్ అని మీరు హార్టికల్చర్ సబ్జెక్ట్లో వినే ఉంటారు. సో అందుకని వెనీర్ గ్రాఫ్టింగ్ అనేది ఎటువంటి తోటల పెంపకంలో చేస్తారు? వెనీర్ గ్రాఫ్టింగ్ అనేది మామిడి తోటల్లో సాధారణంగా చేస్తారు. ప్రపంచంలో ఈ కింది వానిలో ఏ పండ్ల పంట అనేది ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానం ఉందంటే, ఈ కింద ఉన్నటువంటి ఏ పంటల్లో పంట ఉత్పత్తి చేయడంలో భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉంది ప్రపంచం మొత్తంలో చూసుకుంటే? ఏ పంట ఉత్పత్తి చేయడంలో భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉంది అంటే, సో గైస్ అక్కడ మనం చూసుకుంటే ఆన్సర్ బి అని చెప్పుకోవచ్చు. ఓకే, అరటి అని చెప్పుకోవచ్చు. ఓకే, అరటిగా చెప్పుకోవచ్చు. ఈ అరటి అనేది పండ్ల ఉత్పత్తిలో అదిగాక మన భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. ఓకే, ఓకే, చీనీ నిమ్మ. ఓకే, చీనీ నిమ్మలో ఎటువంటి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది?
గాయస్ ఇది మాత్రం మనం చాలా సింపుల్గా చెప్పవచ్చు. నిమ్మకాయలో ఎటువంటి యాసిడ్స్ ఉంటాయి, సో దాన్ని బట్టి మనం విటమిన్ సి అనేది చెప్పేసుకోవచ్చు. ఓకే, చీనీ నిమ్మ తోటల్లో ఎటువంటి విటమిన్ ఎక్కువగా ఉంటుందంటే సి విటమిన్. ఓకేనా, సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, బహార్ ట్రీట్మెంట్. ఓకే, బహార్ ట్రీట్మెంట్ను ఏ పంటలో చేపడతారు? సారీ గాయస్ అక్కడ తప్పబడింది, ఒక్క నిమిషం. చూస్తే బహార్ ట్రీట్మెంట్ అనేది ఏ పంటలో చేపడతారు? బహార్ ట్రీట్మెంట్ అనేది నిమ్మ పంటలో చేపడతారు. ఓకేనా, బహార్ ట్రీట్మెంట్ అనేది నిమ్మ పంటలో చేపడతారు. బొప్పాయిలో అత్యధికంగా ఉండే విటమిన్ ఏంటి? బొప్పాయి పంటలో ఉండేటువంటి విటమిన్ ఏంటి? అత్యధికంగా ఉండేటువంటి విటమిన్. గాయస్ చూసుకుంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్. సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది బొప్పాయిలో. ఈ కింది వానిలో ఎపికోటల్ గ్రాఫ్టింగ్ ద్వారా ప్రవర్ధనం చెందించే పంట ఏంటి? సో గైస్ ఈ కింది వానిలో ఎపికోటైల్ గ్రాఫ్టింగ్ ఉంటుంది కదా, దాని ద్వారా పరివర్తనం చెందేటువంటి పంట ఏమిటి? ఎపికోటైల్ గ్రాఫ్టింగ్ ద్వారా ప్రవర్తనం చెందించే పంట ఏంటి అంటే జీడి మామిడిగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, బొప్పాయిలో అత్యధికంగా ఉండే విటమిన్ ఏంటి? సి. అదేవిధంగా బహార్ ట్రీట్మెంట్ ఏ పంటలో చేస్తారు? నిమ్మలో చేస్తారు. చీనీ నిమ్మ తోటలో దాంట్లో విటమిన్ ఏముంటుందంటే సి విటమిన్ ఉంటుంది. ప్రపంచం మొత్తంలో ఏ పంట ఉత్పత్తిలో భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉందంటే అరటి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వెనీర్ గ్రాఫ్టింగ్ అనేది దేంట్లో చేస్తారు? ప్లస్ మామిడిలో చేస్తారు. సో అదేవిధంగా మళ్ళీ చూసుకుంటే మనం డాష్ విటమిన్ లోపించడం వలన రేచీకటి అనేది వస్తుంది. రేచీకటి అనేది ఏ విటమిన్ ద్వారా వస్తుందంటే విటమిన్ ఏ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అది కంటికి సంబంధించింది కాబట్టి. ఓకే, సో అదేవిధంగా చూస్తే మనం ఏ విటమిన్ వలన బెరిబెరి వ్యాధి అనేది ఏర్పడుతుంది? విటమిన్ బి. ఓకేనా గైస్, నేను చెప్పాను మీకు ఇది. సో విటమిన్ బి అనేది లోపించడం వల్ల బెరిబెరి అనేది వస్తుంది. ఏ విటమిన్ లోపించడం వలన స్కార్వీ రోగం ఏర్పడుతుంది? స్కార్వీ రోగం అంటే సి అని చెప్పుకోవచ్చు. ఏ విటమిన్ లోపం వలన ఎముకలు సంబంధించినటువంటి రికిట్స్ వ్యాధి అనేది వస్తుంది? గైస్ విటమిన్ డి. అందుకే మన వాళ్ళు ఉదయాన్నే రన్నింగ్ చేయమంటారు. సో ఆ సన్లైట్ వల్ల మనకి విటమిన్ డి అనేది వస్తుంది కనుక. ఓకే, ఏ విటమిన్ ఏ విటమిన్ అనేది అతి చౌకగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది? సూర్యరశ్మి ద్వారా వస్తుంది అంటే అది ఖచ్చితంగా మనం విటమిన్ డి అనే చెప్పుకోవచ్చు. ఓకే, ఏ విటమిన్ డాష్ అనే విటమిన్ గాయాలు తగిలినప్పుడు రక్తం గడ్డకట్టుటకు సహాయపడుతుంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏ విటమిన్ అనేది మనకి గాయాలు తగిలినప్పుడు రక్తం గడ్డగడ్డానికి ఉపయోగపడేదంటే సాధారణంగా మనం విటమిన్ కే అనేది గుడ్డిగా పెట్టేయచ్చు. ఓకే, టోకోఫెరాల్. ఓకే, టోకోఫెరాల్ అని ఏ విటమిన్ని పిలుస్తారు? టోకోఫెరాల్ అని ఏ విటమిన్ని పిలుస్తారు? గైస్ గాయాలు తగిలినప్పుడు రక్తం గడ్డగట్టడానికి ఏదో ఉపయోగపడుతుందంటే కే అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ టోకోఫెరాల్ అని ఏ విటమిన్ అంటారంటే ఈ విటమిన్ని టోకోఫెరాల్ అంటారు. ఓకే, విటమిన్ ఈని టోకోఫెరాల్గా చెప్పుకుంటాము. పైరిడాక్సిన్ అని ఏ విటమిన్ని అంటారు? గైస్ ఇక్కడ విటమిన్స్ అన్నీ ఇచ్చాను కనుక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పైరిడాక్సిన్ అని ఏ విటమిన్ని అంటారు? పైరిడాక్సిన్ అని విటమిన్ కే అని అంటారు. గైస్ 1 minute చూద్దాము. గైస్ అక్కడ గమనించారా? పైరిడాక్సిన్ అని మరియు టోకోఫెరాల్ రెండింటిని కూడా కే అని పిలుస్తారు. ఓకే, థయామియా అనగా ఏ విటమిన్? థయామిన్ అనగా ఎటువంటి విటమిన్ అని చెప్తారు? థయామియాన్ అంటే ఆప్షన్ సిగా చెప్పుకోవచ్చు. అంటే విటమిన్ బి అనే దాన్ని థయామియా అని అంటారు. ఓకేనా గైస్, చూద్దాము ఇంకొన్ని.
సో చూద్దాం. ఈ కింది వానిలో పనామా తెగులును తట్టుకోలేని అరటి రకం. పనామా తెగులుని అసలు తట్టుకోలేని రకం. గెస్ చేయండి. ఈ కింది వాటిలో పనామా తెగులు తట్టుకోలేని అరటి రకం ఏంటి? గైస్ అమృతపాణి. ఓకే, పనామా వడల తెగులు తట్టుకోలేని రకం ఏంటంటే అమృతపాణి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ కింది వాటిలో పండిన తర్వాత పండిన తర్వాత కూడా తొక్క ఆకుపచ్చగా ఉండే అరటి రకం. కింది వాటిలో పండిన తర్వాత కూడా తొక్క అనేది ఆకుపచ్చగా ఉంటుంది. అది ఏ రకం అంటున్నారు? గైస్ రొబస్టా అని చెప్పుకోవచ్చు. ఓకే, రొబస్టా అనేది కాయ అనేది పండిన తర్వాత కూడా తొక్క అనేది ఆకుపచ్చగానే ఉంటుంది, కాకపోతే లోపల బాగుంటుంది తినడానికి. ఓకే, ఈ కింది వానిలో తుఫాను గాలులు తాకిడిని తట్టుకునే అరటి రకం. అంటే తుఫాను కానీ ఇలాంటి పెద్ద పెద్ద గాలులు వచ్చినా కానీ తట్టుకొని నిలబడే గట్టి అరటి రకం ఏంటి అని అడుగుతున్నారు. చూద్దాము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వామనకేళి. ఈ యొక్క వామనకేళి అనే రకం మనకి తుఫాను, వర్షాలు ఇవాళంటివి వచ్చినా కానీ గట్టిగా స్ట్రాంగ్గా నిలబడేటువంటి రకంగా చెప్పుకుంటాం. ఓకే, ఈ కింది వానిలో మ్యూటేషన్ ద్వారా రూపొందించిన మేలైన అరటి రకం. ఈ కింది వానిలో మ్యూటేషన్ ద్వారా రూపొందించిన మేలైన అరటి రకం ఏంటి? గాయ్స్ ఆప్షన్ బిగా చెప్పుకోవచ్చు, ఏనుగు బొంత. ఈ యొక్క ఏనుగు బొంతని మ్యూటేషన్ ద్వారా రూపొందించారు అరటిలో. ఓకే, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే శక్తి అధికంగా ఉండేటువంటి అరటి రకం. ప్రతికూల పరిస్థితులు అంటే వాతావరణ పరిస్థితులు అనుకోవచ్చు. ఓకే, అదేవిధంగా చీడపీడలు ఇలాంటి అన్నింటిని కూడా తట్టుకునేటువంటి అరటి రకం ఏమంటారు? గాస్ ఆప్షన్ ఏ గ్రాండ్ 9. ఓకే, ఈ యొక్క ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకుంటాం మనం. సో గైస్, ఈ కింది వానిలో పండ్ల రసాలను శుద్ధి చేయుటకు మరియు మాంసాన్ని మృదువుగా మార్చడానికి ఉపయోగించేది ఏంటి? గైస్ గుర్తుపెట్టుకోండి, పళ్ళ రసాలను శుద్ధి చేయడానికి ప్లస్ వచ్చేసరికి మాంసాన్ని మృదువుగా మార్చడానికి. మృదువుగా అంటే మెత్తగా. ఓకే, మృదువుగా మార్చడానికి ఉపయోగపడేది ఏంటంటే ఆప్షన్ బి పపాయిన్. ఓకే, పపాయిన్ అంటే ఏంటంటే పపాయి ఇవి ఉంటాయి కదా, కాయల్లోంచి వచ్చిన పాలు ద్వారా తయారు చేసిన దాన్ని, పాలను సేకరించేసి ఈ పపాయిని తయారు చేస్తారు. ఓకే, ఆ పపాయిన్ అనేది పండ్ల రసాన్ని శుద్ధి చేయడానికి మరియు మాంసాన్ని మెత్తపరచడానికి ఉపయోగిస్తారు గైస్. ఓకే గైస్, ఈ కింది వానిలో సొలనేసి కుటుంబానికి చందని కూరగాయ. చందని కూరగాయ వచ్చేసరికి సొలనేసి కుటుంబానికి చందని. గైస్ చూసుకుంటే మనం ఆన్సర్ మీరు ఒకసారి ట్రై చేయండి. టమోటా అని చెప్పుకోవచ్చు గైస్. ఓకే, అదేవిధంగా చూసుకుంటే ఈ కింది వానిలో నేలలోని క్షార గుణాన్ని తట్టుకునే పంట ఏంటంటే ఆలుగడ్డ. ఓకే, తట్టుకునే పంట ఆలుగడ్డ క్షార గుణాన్ని తట్టుకునేది. ఈ కింది వానిలో నేల క్షార గుణాన్ని తట్టుకోలేని పంట. వేసేయండి గైస్. చూసుకుంటే ఉల్లి అని చెప్పుకోవచ్చు. ఉల్లిపాయ అనేది ఇప్పుడు క్షార గుణాన్ని తట్టుకునే పంట వచ్చేసరికి ఆలుగడ్డ, తట్టుకోలేని పంట వచ్చేసరికి ఉల్లిపాయ అని చెప్పుకోవచ్చు. ఓకే గైస్, ఈ కింది వానిలో ఓకే ఏ పంట అనేది నేలలో లవణాలను తట్టుకోలేని పంట? ఓకే, మనం చూసుకుంటే ఇందాకలా క్షార గుణాన్ని తట్టుకునే పంట ఆలుగడ్డ అని చెప్పుకున్నాం, క్షార గుణం తట్టుకోలేని పంట ఉల్లిపాయ అని చెప్పుకున్నాం.
ఆ లవణాలను తట్టుకోలేని పంట వచ్చేసరికి బఠానీగా చెప్పుకోవచ్చు. ఓకే, నేలలో లవణాలను తట్టుకోలేని పంట బఠానీగా చెప్పుకోవచ్చు. ఓకేనా గైస్? ఈ కింది వానిలో నేలలో లవణాలను అత్యధికంగా తట్టుకునే పంట గైస్ కాకరకాయ అని చెప్పుకోవచ్చు. గైస్ ఇక్కడ చూడండి, వరుసగా 4 బిట్లు వచ్చాయి. క్షార గుణాన్ని తట్టుకునే పంట వచ్చేసరికి ఆలుగడ్డ, తట్టుకోలేని పంట వచ్చేసరికి బఠానీ, లవణాలను తట్టుకోలేని పంట వచ్చేసరికి బఠానీ, లవణాలను తట్టుకునే పంట వచ్చేసరికి కాకరగా చెప్పుకున్నాం. గైస్ గుర్తుపెట్టుకోండి, లైన్గా ఉన్నాయి. డాష్ ఉష్ణోగ్రత వద్ద టమోటాను 20 రోజులు నిల్వ ఉంచవచ్చు. టమోటాలని 12 నుంచి 15 డిగ్రీలు ఉష్ణోగ్రత వద్ద 20 రోజులు నిల్వ ఉంచుకొని మనం మార్కెట్లో స్టోర్ చేసుకోవచ్చు గైస్. ఓకే, అదేవిధంగా చూద్దాము, ఏ ఉష్ణోగ్రత వద్ద టమోటాలను 10 రోజులు నిల్వ చేయొచ్చు. గైస్ 20 రోజులు నిల్వ చేయడానికి 12 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రత కావాలి. 10 రోజులు నిల్వ ఉంచడానికి మనకి 4.5 డిగ్రీస్. ఓకే, టెంపరేచర్ అనేది తగ్గిపోయింది కనుక మనం 10 రోజులు నిల్వ చేసుకోవచ్చు. అదే టెంపరేచర్ పెంచితే 20 రోజుల వరకు మనం నిల్వ చేసుకోవచ్చు గైస్. ఓకే, అదేవిధంగా చూసుకుంటే టమోటాల విత్తనోత్పత్తి కోసం చేసే ఆమ్ల పద్ధతిలో ఉపయోగించే రసాయనం. టమోటాలో విత్తనోత్పత్తి కోసం చేసే ఆమ్ల పద్ధతిలో ఉపయోగించే రసాయనం ఏంటంటే సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా గైస్? సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంగా మనం టమోటా విత్తనోత్పత్తి కోసం చేసే క్షార పద్ధతిలో. సారీ గైస్, కొంచెం టైపింగ్ అనేది కొంచెం తప్పబడుతుంది. సో నేను మాత్రం బిట్ మాత్రం కరెక్ట్గా చెబుతాను, ఇబ్బంది లేదు. టమోటాల విత్తనోత్పత్తి కోసం చేసే క్షార పద్ధతిలో ఉపయోగించేది ఏంటంటే NaCO3. ఓకే, సోడియం క్లోరైడ్ అని చెప్పుకోవచ్చు. NaCO3 NaCO2. ఓకేనా గైస్? అదేవిధంగా టమోటా పంటలో ఎటువంటి పోషక లోపం వలన కాయలు పగిలిపోతాయి అంటే, మనకి కాయలు అనేవి కొన్ని పగిలిపోతూ ఉంటాయి కదా తోటలోనే. అలా టమోటాలో పగిలిపోవడానికి ఏ పోషక లోపం అంటే మనం చెప్పుకుంటే సాధారణంగా మనం చెప్పుకోవచ్చు బోరాన్ అనేది. ఓకే, బి అంటే బోరాన్ అనేది పోషకం అనేది లోపించడం వల్ల కాయలు అనేవి పగిలిపోతాయి. గైస్ ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి, ఏ పంటలు అయినా సరే కాయలు అనేవి పగిలిపోతున్నాయంటే అది ఖచ్చితంగా బోరాన్ లోపమే. గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. టమాటా పంటలో ఎటువంటి పంటను ఎర్రపైరు వేసి ఓకే పచ్చ పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. టమోటా పంటలో ఎటువంటి పంటను ఎర్రపైరుగా వేసి పచ్చ పురుగును ఉధృతిని తగ్గించవచ్చు అంటే బంతి. గైస్ ఆప్షన్ బి బంతిని 1:6. ఓకే, టమోటాను మరియు బంతిని అంతర పంటగా ఎర్రపైరుగా 1:6 నిష్పత్తులు వేసేసుకొని ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా బంతి పంటను టమోటాలో పంటను బంతి పంటను ఇప్పుడు చెప్పుకున్నాం కదా, బంతి పంటని టమోటా పంటలో ఏ నిష్పత్తులు ఎర్రపైరుగా వేసి పచ్చ పురుగును నివారించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 1:16. గైస్ 1:16. ఓకేనా? అలా బంతి పంటని ఇప్పుడు ఇక్కడ 2 బిట్లు కవర్ అయ్యాయి మనకి. బంతి పంటను టమోటాలో బంతి పంటను ఎర్రపైరుగా వేసేసి పచ్చ పురుగుని నివారించవచ్చు. అదే ఏ నిష్పత్తులు అంటే 1:16. ఓకే, అదేవిధంగా ఈ కింది వాటిలో ఎగ్ ప్లాంట్ శాస్త్రీయనామం. ఎగ్ ప్లాంట్ యొక్క శాస్త్రీయనామం ఏంటి? ఎగ్ ప్లాంట్ అని దేన్ని అంటారు సాధారణంగా? ఇక్కడ 2 బిట్ కవర్ చేద్దాం. ఎగ్ ప్లాంట్ అని దేన్ని అంటారు? ఎగ్ ప్లాంట్ అని మనం వంకాయ పంటను అంటారు. గుర్తుపెట్టుకోండి గైస్, కొత్త బిట్టు అని మనం చెప్పుకోవచ్చు కూడా దీన్ని. ఎగ్ ప్లాంట్ అని వంకాయని మనం సాధారణంగా పిలుస్తాము. ఓకే, దాని యొక్క శాస్త్రనామం చూసుకుంటే ఆప్షన్ సి సోలనం మెలాంజినం. ఓకే, సోలనం మెలాంజినాన్ని మనం పిలుస్తాము. బెండలో ఉండే విటమిన్స్ ఏంటివి? బెండలో ఉండే విటమిన్స్ ఏంటి అంటే ABC. ఓకే, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఏ మరియు బి అండ్ సి ఈ 3 కూడా బెండలో ఉండేటువంటి విటమిన్స్. అదేవిధంగా చూసుకుంటే డాష్ వేర్లను చెరుకు రసం శుద్ధి చేయుటకు ఉపయోగపడతారు. అంటే చెరుకు రసాన్ని శుద్ధి చేయడానికి ఏ యొక్క వేర్లను వాడతారు? గుర్తుపెట్టుకోండి కదా, చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా ఇది.
బెండ బెండ పైరు యొక్క వేర్లను చెరుకు రసాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. ఓకే. అదేవిధంగా ఈ కింది వానిలో బహువార్షిక పంట గైస్ చూసుకుంటే ఈ కింది వానిలో బహువార్షిక పంట వచ్చేసరికి చిక్కుడు. అదేవిధంగా దోసలో ఎక్కువ ఉష్ణోగ్రత వలన ఎటువంటి పుష్పాలు ఏర్పడతాయి? దోస పంటలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉందనుకోండి, ఎటువంటి పుష్పాలు ఏర్పడతాయంటే మగ పుష్పాలనే ఏర్పడతాయి. సో అందుకనే మనం సింపుల్గా మామూలు టెంపరేచర్ ఉంటే మనకి మంచిది. ఓకే. మనకి ఎందుకంటే ఆడ పుష్పాల వల్ల కదా మనకి కాయలు అనేవి వస్తుంటాయి. సో ఉష్ణోగ్రత ఎక్కువ కాకుండా చూసుకుంటే మనకి మంచిది. ఓకే. దోసలో ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల ఎటువంటి పుష్పాలు ఏర్పడతాయి? మగ పుష్పాలు ఏర్పడతాయి. అదేవిధంగా చూసుకుంటే క్యాబేజీలో ఎటువంటి పద్ధతి ద్వారా అధిక విత్తనాన్ని ఉత్పత్తి చేయవచ్చు? ఓకే. క్యాబేజీలో మనం ఏ పద్ధతి ద్వారా అత్యధిక విత్తనాన్ని ఉత్పత్తి చేయొచ్చు అని అడుగుతున్నారు. స్టంప్ పద్ధతి. ఓకే. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే. స్టంప్ పద్ధతి ద్వారా మనం క్యాబేజీలో ఎక్కువ విత్తనాలు ఉత్పత్తి చేయొచ్చు. గైస్ ఇవి ఈరోజు మన క్లాస్లో బిట్స్. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మీకు నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను గైస్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.